ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చిన ఒక వినూత్న విధానం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్ధమైంది. ఆ విధానం ఏంటో తెలుసా? అదే ముస్తాబు కార్యక్రమం. పిల్లల అలవాట్లతోనే సమాజాన్ని మార్చొచ్చన్న ఆలోచనకు ఇది నిలువెత్తు ఉదాహరణగా మారింది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా ఆలోచించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతి గదిలో ప్రత్యేకంగా ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో అద్దం, దువ్వెన, తువాలు, సబ్బు, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్, బకెట్ వంటి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచారు. ఇంటి దగ్గర సరిగ్గా తయారు కాని విద్యార్థులను ముందుగా ముస్తాబు కార్నర్ కు పంపించి ముఖం కడుక్కొని తల దువ్వుకొని నీట్ గా సిద్ధమయ్యాకే తరగతి గదిలోకి అనుమతినిస్తారు. దీంతో తరగతి గదిలో ఒక క్రమబద్ధమైన పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో రోజువారీ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, శరీర పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతున్నాయి. క్రమశిక్షణ అలవాటు అవుతూ ఉండటంతో పాటు స్కూళ్లలో పిల్లల హాజరు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రభావం కేవలం స్కూల్ వరకు మాత్రమే పరిమితం కావడం లేదు. పిల్లల ద్వారా కుటుంబాలకు, కుటుంబాల ద్వారా సమాజానికి పరిశుభ్రతపై అవగాహన విస్తరిస్తోంది. అంతేకాదు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రోజువారీ హైజీన్ చెక్ లిస్ట్ నిర్వహిస్తున్నారు. మంచి అలవాట్లు పాటిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముస్తాబు స్టార్స్ వంటి అవార్డులు కూడా అందజేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు మరింత చక్కగా మారారని, ఈ ప్రోగ్రాం తనకు ఎంతో నచ్చిందని వెల్లడించారు. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 79 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారి కుటుంబ సభ్యులను కలిపితే దాదాపు 2 కోట్ల మంది ప్రజలపై ఈ కార్యక్రమం ప్రభావం చూపుతుందని సీఎం తెలిపారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవాటు చేసుకుంటారని, దాంతో రాష్ట్రం మొత్తం మరింత పరిశుభ్రమైన సమాజంగా మారుతుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.